హలో మై డియర్ స్టూడెంట్స్, సిఈసి స్టూడెంట్స్. సో ఎవరైతే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సిఈసి ఉన్నారో ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్తాను మీకు. ఐ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు ఒక టాపిక్ మనం సవరెంటీ గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఇయర్ సిఈసిలో మీకు నా వీడియో అవసరం ఉంది అని అనుకుంటే మేము అంతా సింప్లిఫై చేసి మీకు ఎగ్దమ్ ఈజీ చేసేస్తాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాస్తే మార్క్స్ వస్తాయి, టాపిక్ ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది థియరిటికల్ సబ్జెక్ట్. టాపిక్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకు. ఈరోజు నేను సవరెంటీ అని వర్డ్ తీసుకుంటున్నాను. అది అన్ని చాప్టర్స్కి లింక్డ్. ఇట్ ఈస్ ద లింక్ టు ద ఆల్ అదర్ చాప్టర్స్. సో మీకు ఈ టాపిక్ మీద నాలెడ్జ్ రావాలంటే ఈ వీడియో వినండి. ఇది ఒక 5-10 minutesలో కంప్లీట్ చేస్తాము. రిమైనింగ్ ఐ విల్ కంప్లీట్ ద చాప్టర్స్. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ మై క్లాసెస్ అండ్ యూ కెన్ గివ్ ద సజెషన్స్ ఆల్సో ఇన్ విచ్ వే యూ వాంట్, మనకు ఎలా కావాలి అనుకుంటే అట్లా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ అండ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. దే విల్ బీ బెనిఫిటింగ్ ఇట్. చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళందరికీ కూడా. సో అందరు కూడా ఫస్ట్ మర్చిపోకుండా ఫస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. సో దట్ మన ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మనం చేస్తాం ఇది అనమాట. ఓకేనా? మీకు చాలా సింప్లిఫై చేస్తాం. చూడండి, అసలు ఈ వీడియో మీరు నాకు ఎంకరేజ్ చేస్తే మాత్రమే మనము టోటల్గా వీడియోస్ పెడదాం. ఓకేనా? సివిక్స్ ఎందుకంటే నేను చూశాను, ఈ సిఈసి అంటే పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత సివిక్స్ ఆర్ పొలిటికల్ సైన్స్ అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీకు తెలుసా? పొలిటికల్ సైన్స్ అంటే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్? అరిస్టాటల్. అండ్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్? అరిస్టాటల్. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ రాయల్ సైన్స్. ఇట్ ఈస్ ద రాయల్ సోషల్ సైన్స్, అంటే కింగ్లీ సైన్స్ అది. సో ఈ సబ్జెక్ట్లో ఏముంటుంది? ఇట్ ఈస్ స్టడీ అబౌట్ స్టేట్ అండ్ గవర్నమెంట్. హూ ఈజ్ గవర్నమెంట్? చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్. వీళ్ళంతా వాళ్ళ దగ్గర ఏముంటుంది? పవర్. సో అదర్ సబ్జెక్ట్స్ ఆర్ కంట్రోల్డ్ బై ది సబ్జెక్ట్స్. సో స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావాలి, హైయెస్ట్ జాబ్ కావాలంటే, ఇప్పుడు బ్యాంక్ జాబ్ కావాలి, రైల్వే జాబ్ కావాలి, ఇది ఒక జికే క్వశ్చన్ కూడా ఇందులోనే వస్తుంది, జనరల్ నాలెడ్జ్ ఇందులో వస్తుంది. సో ఇది ఇన్ సో మెనీ వేడ్ ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్. చాలా విధంగా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి మనకు. ఓకేనా? సో పొలిటికల్ సైన్స్ ఆ విధంగా మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు సో ఏ గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే ఇందులో కామన్ క్వశ్చన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ సవరెంటీ తీసుకుంటున్నాం అనమాట. సో హూ ఈజ్ ద పర్సన్ హూ యూజ్డ్ దిస్ వర్డ్ ఫస్ట్? బికాజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. ఇప్పుడు వరల్డ్లో 200+ కంట్రీస్ ఆర్ దేర్. ఆ కంట్రీస్ని మనం స్టేట్ అంటాం పొలిటికల్ సైన్స్లో. బట్ ఇన్ ఆర్డినరీ స్పీచ్ ఫర్ ద అవుట్సైడర్స్, దోజ్ హూ ఆర్ నాట్ ద టీచర్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఎవరైతే కారు వాళ్ళకి మనకు ఇది నేషన్స్ అంటే కంట్రీస్కి స్టేట్ అంటాం. మనం మాత్రమే ఆల్ కంట్రీకి స్టేట్ అంటాం. అది ఎందుకు అంటాం ఇప్పుడు చెప్తాం. సో ఇవి ఒక్కొక్క కీ వర్డ్ తీసుకున్నాను నేను ఈరోజు క్లాస్లో. దట్ ఈజ్ కాల్డ్ సవరెంటీ. ఈ సవరెంటీతోని మీకు మొత్తం ఫస్ట్ ఇయర్ సిలబస్ అండ్ టోటల్ పొలిటికల్ సైన్స్ లింక్ ఉంది అనమాట, అర్థమవుతుంది అనమాట. ఆ వర్డ్ తెలుగులో దానికి సార్వభౌమత్వం అంటాం. సార్వభౌమత్వం. సో సార్వభౌమత్వం అంటే ఏంటి అంటే పవర్ అండ్ సుప్రీం పవర్ ఆర్ బిగ్గెస్ట్ పవర్, గ్రేటెస్ట్ పవర్, హైయెస్ట్ పవర్. దట్ పవర్ ఈజ్ కాల్డ్ సవరెంటీ. అన్నిటికంటే పెద్ద పవర్ అది ఏంటి? ఎవరి దగ్గర ఉంది? ఆ పవర్ని మన సింబల్ ఏంటి? ఎందుకు అంటున్నాం ఈ వర్డ్స్? ఎవరి దగ్గర ఉంటుంది ఈ పవర్? స్టేట్ దగ్గర ఉంది. ద స్టేట్ హ్యాస్ దిస్ పవర్. You must understand. If you understand this word, you will understand the total first year political science. Totally linked it is. So this is the main word. అంటే హార్ట్. హార్ట్ ఎలా ఉంటుంది? రెస్పిరేషన్, సర్క్యులేషన్, డైజెషన్, రీప్రొడక్షన్, ఇవన్నీ కూడా హార్ట్కి లింక్ ఉంటుంది మనకు. సో ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఈ సబ్జెక్ట్. ఇది సెకండ్ చాప్టర్లో సెకండ్ యూనిట్లో ఉంటుంది. గవర్నమెంట్ ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ ఇది. సవరెంటీ నుంచి క్వశ్చన్స్ అడగకపోతే క్వశ్చన్ పేపర్ తయారు కాదు. డిలీటెడ్ పోర్షన్లో వాళ్ళు పెట్టలేకపోతారు. ఎందుకంటే సవరెంటీ ఈజ్ ద మెయిన్, ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద స్టేట్. సవరెంటీకి ఏమంటారు తెలుసా? హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద స్టేట్. ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ద స్టేట్. అండ్ పొలిటికల్ సైన్స్ స్టార్ట్స్ విత్ ద స్టేట్ అండ్ ఎండ్స్ విత్ ద స్టేట్. లింక్ చూడండి ఒకసారి మీరు. ఓకే, ఈ సబ్జెక్ట్ మనం స్టార్టింగ్లో స్టేట్, ఎండింగ్లో స్టేట్. స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్, ఎండింగ్ నుంచి గవర్నమెంట్. కానీ పొలిటికల్ సైన్స్లో మనకు స్టేట్లో మోస్ట్ ఇంపార్టెంట్ హార్ట్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి? సవరెంటీ. మరి సవరెంటీ నేర్చుకోకపోతే స్టేట్ గవర్నమెంట్ గురించి నేర్చుకోలేము. స్టేట్ గవర్నమెంట్ గురించి నేర్చుకోకపోతే పొలిటికల్ సైన్స్కి ఏం రాదు. ఇది లింక్, ఎప్పుడు మిస్ చేయవద్దు. నేను ఒక విషయం చెప్తాను అన్నమాట. ఇప్పుడు మనం పొలిటికల్ సైన్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక, మహారాష్ట్ర కానీ పొలిటికల్ సైన్స్లో దానికి స్టేట్ అన్నాము మనం.
ఇట్ ఈస్ నాట్ స్టేట్. ఓన్లీ ఇండియా ఈజ్ ఎ స్టేట్. యూ రిమెంబర్ ఇట్. బికాజ్ ఆఫ్ విచ్ వర్డ్ మీకు చాప్టర్లో చదివిరి, మీకు స్టేట్కి 4 ఎలిమెంట్స్ మినిమం ఉంటుంది అనమాట. అంటే పాపులేషన్, టెరిటరీ, గవర్నమెంట్, సవరెంటీ అంటాం అనమాట. సో అంటే పాపులేషన్ ఉంది, గవర్నమెంట్ ఉంది, టెరిటరీ ఉంది, కానీ సవరెంటీ లేదు. అప్పుడు స్టేట్ కాలేదు. చూడండి ఇప్పుడు 1947 ముందు, ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ కంపల్సరీ మనం అర్థం చేసుకోవాలి. వై ఆర్ ఈజ్ ఇండియా ఆర్ వాజ్ ఇండియా ఏ స్టేట్ బిఫోర్ 1947? 1947 ముందు ఇండియా స్టేట్ ఉండేనా? నో, ఇట్ వాజ్ నాట్ ఏ స్టేట్ ఇన్ పొలిటికల్ సైన్స్. బికాస్ దట్ టైమ్ దెర్ వాజ్ పాపులేషన్, పీపుల్ వేర్ దేర్, ఇండియన్స్ వేర్ దేర్, వాళ్ళు ఉండేవాళ్ళు. టెరిటరీ వాజ్ దేర్, ఏరియా, ఎయిర్, ల్యాండ్, వాటర్ ఏరియా, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. బట్ దెర్ వాజ్ ఏ గవర్నమెంట్ ఆల్సో. ఒక గవర్నమెంట్ కూడా ఉంటే, ఒక ప్రభుత్వం ఉంటే దెర్ వాజ్ ఏ గవర్నమెంట్. వాట్ వాజ్ నాట్ దేర్? మరి వాట్ వాజ్ నాట్ దేర్ టు బికమ్ ఏ స్టేట్? Sovereignty was not there. There was no sovereignty. Sovereignty అంటే supreme power. Who had that power? Who enjoyed that power? Who enjoyed that power? అంటే ఇంటికి యాపిల్ తీసుకుపోతాం, ఇల్లు తింటారా? తినదు. ఇంట్లో ఉన్న మెంబర్స్ తింటారు. సో మనం ఇల్లు స్టేట్ అయితే ఆ మెంబర్ అంటే గవర్నమెంట్. సో ఈ పవర్ స్టేట్కి ఉంటుంది. సవరెంటీ అనే ఒక పవర్ అది ఎవరి దగ్గర ఉంటుంది? స్టేట్ దగ్గర ఉంటుంది. కానీ టెంపరీగా ఆన్ స్టేట్ తరఫు నుంచి, on behalf of the state, who will enjoy that power? The government will enjoy that power. So supreme power అది లేకుండే అప్పుడు ఆ గవర్నమెంట్కి. బ్రిటిష్ గవర్నమెంట్ ఉంటే, గవర్నమెంట్ పేరు ఏంటి 1947? బ్రిటిష్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్, కానీ బ్రిటిష్ నుంచి పవర్ వచ్చేది. బికాజ్ ఇండియా వాజ్ అండర్ బ్రిటిష్ రూల్. సో వాట్ వాజ్ దట్ ఐటమ్? ఆఫ్టర్ 1947 ఇండియా బికమ్ ఏ సావరెన్ స్టేట్. అందుకని మన రాజ్యాంగంలో రాస్తారు, January 26, 1950లో ఏం రాసిరు? ఇండియా ఈజ్ ఏ సావరెన్ సోషలిస్ట్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అని డిక్లేర్ చేసినాం అనమాట. సో సావరెన్ వర్డ్, సావరెన్ నుంచి సావరెంటీ. సావరెంటీ అంటే ఒక పర్సన్కి అనవచ్చు, హీజ్ అ సావరెన్, ఐఎమ్ సావరెన్, ఇతను ఒక సావరెన్ లాగా బిహేవ్ చేస్తున్నారు అనవచ్చు. సావరెంటీ అంటే నాట్ పర్సన్, it is power. Like we said, I have power, so we can say I have sovereignty. So sovereignty and sovereign. కొంతమంది జనాలు సవర్జెంటీ అంటారు, అది రాంగ్. అది జీ సైలెంట్. sovereignty. Okay, so the first time Jean Bodin, some people pronounce Jean Bodin అంటారు. సో JEAN BODIN, Jean Bodin, French philosopher. He wrote 6 books on the republic. Okay, so on that one he first mentioned that word sovereignty. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం రాయాలి. ఓకే, సో సవరెంటీ మెన్షన్ చేసిరు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ స్టేట్ ఆర్ నాట్? తెలంగాణ ఈజ్ ఆర్ ఎ స్టేట్? నో, ఇట్ ఈస్ నాట్ ఎ స్టేట్ ఇన్ పొలిటికల్ సైన్స్. అగైన్ ద సేమ్ థింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సపోజ్ తెలంగాణ ఈజ్ నాట్ ఎ స్టేట్ ఇన్ పొలిటికల్ సైన్స్ బికాస్ తెలంగాణ హ్యాస్ పాపులేషన్, తెలుగు పీపుల్ ఆర్ దే ఉన్నారు. అండ్ తెలంగాణ హ్యాస్ టెరిటరీ, ఏరియా ఉంది, స్థలం ఉంది, బౌండరీ లైన్ ఉంది, అన్నీ ఉన్నాయి. That is second point is also there. And Telangana has a government, state government. ఇప్పుడు CM is there. But that government has also power. Remember, sovereignty and power. But this government has that power. But it is not sovereign power. And a supreme power కాదు, highest power కాదు. Because CM is not more powerful than the PM. You understand? సో సీఎం పైన ఇంకొకరు ఉన్నారు, పిఎం. సో దిస్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ద హైయెస్ట్ పవర్ బట్ నాట్ హైయెస్ట్ పవర్. సో ఇఫ్ యూ రైట్ వాట్ ఈస్ సవరెంటీ, సవరెంటీ మీన్స్ పవర్, యూ విల్ నాట్ గెట్ ద మార్క్స్. సవరెంటీ మీన్స్ ద సుప్రీం పవర్ ఇన్ ఇండియా. హూ హ్యాస్ దట్ పవర్? యూ అండర్స్టాండ్? సో యూ అండర్స్టాండ్ హూ ఎంజాయ్ దిస్ పవర్? ద గవర్నమెంట్ ఎంజాయ్స్ దట్ పవర్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్, బికాస్ ఆఫ్ దిస్, దీని వల్లనే మనకు అందరు కూడా పవర్ హంగ్రీ పొలిటికల్ లీడర్స్ కూడా ఒక గవర్నమెంట్ కావాలి, సీఎం కావాలి, పిఎం కావాలి అంటే అంత ఎందుకు కష్టపడతారు? ఈ పవర్ కోసం. అది ఒక సినిమాలో ఉంది చూడండి, మత్తలి శివరెడ్డి, పవర్ 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 అని అంటారు చూడండి, రేస్ గురం తెలుగు సినిమాలో. సో అలా పవర్ హంగ్రీ, పవర్తోని అన్నీ చేయవచ్చు. దట్స్ వై అందరూ ఆ పవర్ కోసం వెతుకుతారు. సో దీస్ 2 points that before 1947 India was not a state. Now ఈ పొలిటికల్ సైన్స్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, దీస్ ఆర్ నాట్ స్టేట్స్.
బికాస్ దే డు నాట్ హ్యావ్ sovereign power లేదు. సో వాట్ ఈస్ దట్ పవర్? నౌ ద మీనింగ్ sovereignty is that power, almost we say, God చెప్తాను కదా, no one is equal to God and God is above everyone. That kind of definition is there for sovereignty. And sovereignty is the irresistible power. Nobody can resist. ఎవరు స్టాప్ చేయలేదు. మీరు చూడండి, దీనికి మీనింగ్ తీసుకుంటే, సపోజ్ ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు అనుకోండి, హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి మీ విలేజ్కి, మధ్యలో ఎవరు ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్. irresistible power, unstoppable, no restriction. That is called sovereignty. Permanent power అంటే స్టేట్ ఎన్ని రోజుల దాకా ఉంటుంది, sovereignty అన్ని రోజుల దాకా ఉంటుంది. ఇట్ ఈస్ ద పర్మనెంట్ పవర్ ఆఫ్ ద స్టేట్. అండ్ అబ్సొల్యూట్ పవర్, ఈ పవర్ అందరికీ అప్లికేబుల్. సో స్టేట్ కెన్ డెస్ట్రాయ్ ఎనీథింగ్. సో ఈ పవర్ రెండు రకాలు మనం అర్థం చేసుకోవచ్చు. లైక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హౌ మచ్ పవర్ఫుల్. The government of America, how much powerful. If all these nations in the world, మన ఇది నేషన్ అంటున్నాము. సో నేషన్ హ్యాజ్ ఎ స్టేట్, దే ఆర్ కాల్డ్ నేషన్ స్టేట్. ప్రతి నేషన్కి ఒక స్టేట్ వచ్చింది. అది స్టేట్ ఎలా వచ్చింది? స్టేట్ హుడ్, లైక్ ఫాదర్హుడ్, మదర్హుడ్, స్టేట్ హుడ్ వచ్చింది. హౌ ఇట్ కేమ్, ఎలా వచ్చింది? అది ఎలా వచ్చింది అంటే ఈ సవరెంటీతోనే వచ్చింది. సో ఇప్పుడు అంతా ఇండిపెండెంట్ స్టేట్ అంటున్నాము. సో సవరెంటీ హ్యాజ్ టూ మీనింగ్స్. ఒకటి ఇంటర్నల్, ఇన్సైడ్, ఇంకొకటి ఎక్స్టర్నల్, అవుట్ సైడ్. ఇంటర్నల్ అంటే టూ ఆస్పెక్ట్స్. దిస్ ఈజ్ ఆఫ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటాము. ఆస్పెక్ట్స్ ఆఫ్ సవరెంటీ, ఇంటర్నల్ సవరెంటీ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే అందరికీ తెలుసు, ఇన్సైడ్. ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్. అంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇఫ్ యూ టేక్ ద స్టేట్ ఇండియా ఎగ్జాంపుల్, సో ఎవ్రీ స్టేట్, India is a state, Pakistan is a state, Afghanistan is a state, Bangladesh is a state, America is a state, France is a state, Germany is a state, and England is a state, Japan is a state. So all these states have two kinds of powers. Inside the country, that government, that state is powerful and nobody is above the government. Nobody is above the government. Nobody can question. Suppose the president of India is there. He is the first citizen of our country. Nobody can question him. That means he is above every individual and institution. Prati samstha, prati vyakti, atanu kindane, atanu andarkante painane. So that is called sovereignty. So he is the symbol of that sovereign power, if you say. So government of India or the central government has that sovereign power. So this is internally powerful. Internally powerful. Okay. Externally powerful ante freedom. That one state cannot interfere చేయలేరు ఇంకొక స్టేట్ మ్యాటర్లోనే. సో వన్ స్టేట్ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ది అనదర్ స్టేట్. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్, బిఫోర్ 1947 దెర్ వాజ్ ఎ గవర్నమెంట్ ఇన్ ఇండియా, కానీ ఇట్ వాజ్ రూల్డ్ బై, ఇంటర్ఫియర్ ఎవరు చేసేది? రూల్స్, రాజ్యాంగం, చట్టం అన్నీ ఎవరు తయారు చేసేది? బ్రిటిష్ గవర్నమెంట్. అక్కడ కింగ్ కూర్చొని ఇంగ్లాండ్లోనే ఇక్కడ రూల్స్ పంపించేది, ఆ రూల్స్ మనం పాటించేది, మనం ఫాలో చేసేది. ఇది సవరెంటీ ఎట్లా వస్తుంది? ఆవిడ ఇంటర్ఫియర్ మొత్తం ఉంది. ఒకసారి ఒక ఇంగ్లాండ్, కనీసం ఇక్కడ మీరు నమ్ముతారు లేదా, ఆఫ్రికాలో సో మెనీ కంట్రీస్ ఆర్ దే, జాంబియా, గినివేసో, మొజాంబిక్, ఐవరీ కోస్ట్, లెథసో, బొట్స్వానా, కోస్టారికా, ఆల్ ది సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ కంట్రీలు ఒక 2-3 కంట్రీలు, అంటే ఓన్లీ 2-3 కాలనీ లాగా చేశారు. ఇండియాకి ఒక కాలనీ. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎంపైరలిజం. సమ్రాట్ వీళ్ళు చెప్పేవాళ్ళు. అంటే ఒక 10, 20, 30 దేశంకి వీళ్ళు కాలనీ చేసి వాళ్ళ పైన ఇంటర్ఫియర్ చేసేది. సో ఈ దేశంకి స్వచ్ఛ లేకుండే, దే డి నాట్ హ్యావ్ ఎనీ ఫ్రీడమ్. సో దట్ ఈస్ ద సవరెంటీ లింక్ ఉంది. ఇది సవరెంటీకి ఇంత పెద్ద వర్డ్ చూడండి. బికాస్ ఆఫ్ దిస్ వర్డ్, ఈ వర్డ్ ఎప్పుడైతే అచీవ్మెంట్ అయింది, అంత నేషన్స్ స్టేట్ అయిపోయారు, అందరికీ ఫ్రీడమ్ వచ్చింది. మనం అంటాం చూడండి, ఫ్రీడమ్ వచ్చింది. ఫ్రీడమ్ వచ్చిందంటే ఏమొచ్చింది? ఇదే వచ్చింది. అంటే ఒక స్టేట్ సవరెన్ అయిపోయారు, అంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే నడిపిస్తారు. ఆ పవర్ పేరు సవరెన్ పవర్ అంటున్నాం. సో వన్ కంట్రీ కెనాట్ బి ఇంటర్ఫియర్డ్ బై అనదర్ కంట్రీ. కంట్రీ యూజ్ చేయకూడదు, మనం స్టేట్ యూజ్ చేస్తాం పొలిటికల్ సైన్స్లో. దిస్ ఈజ్ కాల్డ్ మనకు సవరెంటీ అంటాం. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ద టోటల్ పొలిటికల్ సైన్స్. మన గవర్నమెంట్ ఎందుకు అంత పవర్ఫుల్, ఎక్కడ వస్తుంది ఆ పవర్, ఏంటి అది? ఈ పవర్ హౌస్ లైక్ ఈ ట్రాన్స్ఫార్మర్, అంత పవర్ ఉంది అనమాట ఇప్పుడు. ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్ సవరెంటీ. ఐ థింక్ యూ అండర్స్టాండ్
what is sovereignty now, why Andhra Pradesh, Telangana is not a state, why only India is a state, what are the elements of the state, how it is linked to it. Okay, and this is such a power, it is permanent power, ఎవరు డివైడ్ చేయలేదు. సో సమ్ పర్సన్స్ ఏ డివైడ్ సావరెంటీ ఈజ్ డెస్ట్రాయ్, మనం డివైడ్ చేస్తే అది డెస్ట్రాయ్ అయినట్టే. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాము డీటెయిల్గా అదర్ వీడియోస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సావరెంటీ చూద్దాము, టైప్స్ ఆఫ్ సావరెంటీ చూస్తాము. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చింది అంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏ సబ్జెక్ట్ అంటే కంఫర్టబుల్లీ, కామ్లీ, కూల్లీ, ఈజీలీ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ టాపిక్ అర్థం చేసుకుంటే మనకు ఫస్ట్ ఇయర్లో మీకు స్టార్టింగ్ ఒక గుడ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. నేను అనుకుంటా మీ అందరికీ అర్థమైంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.